జిల్లాలో పారదర్శకంగా విత్తనాల విక్రయం ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సంబంధిత విత్తన ఎరువుల డీలర్లకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాబోయే వర్షాకాలం విత్తన విక్రయ ప్రక్రియ, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై జిల్లాలోని విత్తన డీలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ విత్తనాల లేబుల్స్, కలర్స్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు అమ్మాలని, గ్రామంలో విత్తనాలు విక్రయిస్తే నేరమని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గడువు ముగిసిన విత్తనాల బ్యాగులను పూర్తి స్థాయిలో స్టాక్ నుంచి తొలగించాలని, తనిఖీల సమయంలో గడువు ముగిసిన విత్తన బ్యాగులు విక్రయిస్తున్నట్లు దొరికితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. చెరిగిన విత్తనాల బ్యాగులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించొద్దని కలెక్టర్ తెలిపారు. సబ్సిడీ ఉన్న విత్తనాలు అర్హులైన వారికి మాత్రమే విక్రయించాలని కలెక్టర్ తెలిపారు. విత్తనాల స్టోరేజ్ వద్ద నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, విత్తనాల స్టోరేజ్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. లైసెన్స్ లేని డీలర్లు విత్తనాలు విక్రయించడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు విత్తనాల షాపు విక్రయదారులు రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, వారి లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. విత్తన షాపులో అందుబాటులో ఉన్న విత్తనాల స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డుపై నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని కలెక్టర్ ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ, విత్తన ధృవీకరణ సంస్థల అధికారులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, పోలీస్ అధికారులు సమన్వయంతో ఎరువుల విత్తనాల షాపులపై జాయింట్ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా రసీదు పొందాలని, ఈ అంశాన్ని విస్తృతంగా రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. BT3 పత్తి రకాల విత్తనాలకు చట్టబద్ధత లేదని, దీనివల్ల పర్యావరణం, మానవాళి జీవన శైలికి హాని చేకూరుతోందని, ఎవరైనా ఈ విత్తనాలను విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల పంట నష్టం గురించి రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ పేర్కొన్నారు. చేయబోయేది మీటింగ్ అంతా మనం పెట్టుకున్నది తెలియకుండా తప్పు చేసే వాళ్ళ కోసం మీటింగ్ పెట్టుకున్నాం. తెలిసి తప్పు చేస్తే చాలా కఠినంగా శిక్ష చేయడం జరుగుతుంది. అది 2-3 ఉంటారు. వాళ్ళు ఆలోచించి వాళ్ళు ముందుగానే సమాచారం ఉంది, పోలీసు కూడా ముందుగానే సమాచారం తీసుకుంది, గ్రామంలో ఎవరు అనుకున్నారు, ఎప్పుడు అన్నారని అంత సమాచారం అందుతుంది. వాళ్ళని కఠినంగా శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. తెలియక తప్పు చేసే వాళ్ళకి గైడెన్స్ సెమినార్ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే రూల్స్ ఇవి ఉన్నాయి, ఇలా మేము వ్యవహరించాలి, రైతులు ఇలా ఉండాలి, సేల్ చేసేటప్పుడు కండిషన్స్ ఇవ్వాలి, తెలపడానికి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ముందర గమనించండి. ఇప్పుడు మనం చేయాల్సింది చాలా క్లుప్తంగా మాట్లాడాలంటే ఆల్రెడీ యోగానికి చెప్పారు, మిగతా వాళ్ళకి వ్యవసాయ శాఖ నుంచి రాని వాళ్ళంటే తొందరగా సమర్థ చేస్తారు. విత్తనాలు ఫస్ట్ బ్రీడ్ అన్నారు, బ్రీడ్ తర్వాత ఫౌండేషన్. ఇది ఇక్కడ వరకు మనకి మార్కెట్లో రాదు. బ్రీడర్ అనేది కంపెనీలో అవుతుంది. బ్రీడర్ అంటే ఒక 2-3 వెరైటీలు తీసుకొని వాళ్ళ జెనెటిక్ ప్యూరిటీ తీసుకొని వాటిని మల్టిప్లై చేయడానికి బ్రీడర్ సీడ్ అంటారు. దాని నుంచి ఫౌండేషన్ సీడ్ని క్రియేట్ చేస్తారు. ఫౌండేషన్ సీడ్ మార్కెట్ వస్తుంది. అది కొన్ని పొలాలకే వస్తుంది, అందరూ వాళ్ళకి కొన్ని పొలాలకు వస్తుంది. ఫౌండేషన్ సీడ్ వేసిన తర్వాత మనకు 2 టైప్లు వస్తాయి. ఇంటర్వ్యూ సర్టిఫైడ్ వస్తాయి, సర్టిఫైడ్తో సహా లేబుల్ వస్తాయి. సర్టిఫైడ్ అయినా లేబుల్. ఇక్కడ ఫస్ట్ మనకి గమనించండి, లేబుల్ రంగులని గమనించండి, కలర్ కంప్లైంట్స్ ఉంటాయి. సర్టిఫైడ్ సీడ్స్కి బ్లూ ఇస్తున్నాం, మనం లేబుల్ సీడ్స్కి గ్రీన్ ఇస్తున్నాం. ఫస్ట్ లేబుల్ కలర్ని ఫీల్డ్ ఆప్షన్స్ గమనించండి, కలర్ మ్యాచ్ అవ్వాలి. కలర్ ఉంటేనే మీరు నెక్స్ట్ దాంట్లో వివరాలు చూడడం జరుగుతుంది.